సభాధ్యక్షులు కమ్రేడ్ కాశీనాథ్ గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కమ్రేడ్ శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ వై వెంకటేశ్వరరావు, బాబురావు, అలాగే సత్యబాబు, ఈ సభలో పాల్గొంటున్న మీకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్వహిస్తున్న ఒక సుంకాల యుద్ధం, దాని గురించి మాట్లాడుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేంద్ర కమిటీ ఈ అంశం మీద దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని, వాస్తవాలని ప్రజలకు చెప్పాలని, ఎందుకు అమెరికా అధ్యక్షుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు, చాలామంది అనుకుంటున్నారు వీడు పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నాడు, ఏమైనా పిచ్చి ఉందా అనే పద్ధతిలో ఈ నిర్ణయాలకి, అంటే పిచ్చి ఒక కారణం, ఒక పద్ధతి లేకుండా ఈ నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి మతిస్థిమితం లేని వాడు చేసినట్టు నిర్ణయాలుగా ఉన్నాయని చెప్పేసి ఒక వ్యాఖ్యానం ఎక్కువ ప్రచారంలో ఉంది. చాలామంది, కొంతమంది నిజంగానే నమ్మేవాళ్ళు ఉన్నారు, అది ప్రచారంలో ఉంది. ప్రపంచం మీద ట్రంప్ సుంకాల యుద్ధం ఈరోజు ప్రకటించారు. ఎందుకు ప్రకటించాడు? ఇది మరొక రకమైన యుద్ధం. ఇది మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం చూసాం. ఆ రకంగా ఆయుధాలని, హత్యల్ని, చంపడాలని మనం చూడకపోవచ్చు, కానీ దాని యొక్క పరిణామాలు, పర్యవసానాలు అంతే మోతాదులో తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి మనం దీన్ని ఎదిరించి వెనక్కి కొట్టకపోతే. అందుకని ఆ తీవ్రతను వ్యక్తం చేసేదానికి ఈ ట్రంప్ టెర్రరిజం అని చెప్పేసి సిపిఎం ఆ రకంగా దానికి ఈ క్యాంపెయిన్కి నామకరణం చేయడం జరిగింది. ఇక ట్రంప్ చేసిన నిర్ణయాలు మనకందరికీ తెలుసు. ప్రపంచంలో వ్యాపారం అనేది ఒక ప్రధానమైన అభివృద్ధి మార్గంగా గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్నది. అంటే ఏ దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు ఆ దేశంలో ప్రజలకు అమ్ముకొని ఆర్థిక వ్యవస్థ స్వయం పోషకంగా నడిచే పద్ధతికి భిన్నంగాని కాదు, ఆ పద్ధతిని కొద్దిగా మార్పు చేసి ప్రపంచ దేశాల మధ్య వ్యాపారాన్ని పెంపొందించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని అభివృద్ధి చేయాలి, ఏ దేశానికి ఆ దేశం కూడా అభివృద్ధి కావాలని చెప్పేసే విధానం, సరళీకరణ విధానాలు ప్రపంచంలో వచ్చిన దగ్గర నుంచి ప్రారంభమైనవి. అప్పటి నుంచి ప్రపంచ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి అయింది. అంటే ప్రపంచ వ్యాపారం అంటే ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలని మన దేశంలో ఉత్పత్తి చేస్తాం, ఇతర దేశాల్లో అమ్ముకుంటాం. అలాగే ఇతర దేశాలు కూడా వాళ్ళ దేశాల్లో ఉత్పత్తి అని ఇంకో దేశంలో అమ్ముకుంటారు. ఇటువంటి ఆర్థిక వ్యవస్థని ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు అని చెప్పేసి అంటాం. ఆ దేశాలకు వచ్చే సంపద, ఆ దేశాల్లో ప్రజలకు వచ్చే సుఖమైన జీవితం, లేకపోతే ఆ దేశంలో వచ్చే ఇబ్బందులు, ఇటువంటివన్నీ ఈ విదేశీ వ్యాపారం మీద ఆధారపడి ఉంటాయి. 1990 నుంచి మన దేశం అటువంటి మార్గానికి పట్టింది. ఇతర దేశాలు 1980 నుంచి అటువంటి మార్గాల్ని పట్టినాయి. అది ఎప్పుడైతే ప్రపంచ వ్యాపారం పెరిగిందో, పెంచాలని చెప్పేసి ఆర్థిక వ్యవస్థని అటువంటి వైపుకి మళ్ళించారో, ఈ ప్రపంచ వ్యాపారానికి లావాదేవీలు జరుపుకోవడానికి చాలా సమస్యలు కూడా ఉంటాయి. మొదటి సమస్య ఏంటంటే దేనిలో మార్కం చేయాలి. నీ దగ్గర నేను సరుకు కొంటాను, నువ్వు ఒక దేశం అనుకుంటే నీ దగ్గర నేను సరుకు కొంటాను, నేను ఆ సరుకుకి తిరిగి ఏం చెల్లించాలి, మళ్ళీ సరుకు నీవు ఇవ్వచ్చు నీకు. నేను నీ దగ్గర నుంచి బెల్లం కొంటాను, నువ్వు నాకు కారం అమ్ముతావు, సరి సమానమైన విలువ కలిగే, కాబట్టి వస్తువులతోటి ఆ రకంగా వ్యాపారం జరగవచ్చు. కానీ ఆధునిక వ్యవస్థలో అటువంటి వ్యాపారాలు సాధ్యం కావు. ఎందుకంటే ఖచ్చితంగా బెల్లం కావాల్సిన వాడు నాకు కారం అమ్మేవాడు తగలాలి. అట్లాంటి వ్యాపారం అనేది ఎప్పుడో ప్రాచీన కాలంలో ఏమైనా సాధ్యమైందేమో తప్ప ఇప్పుడు కాదు. అందుకని ఈ మారకాన్ని నేను ఒక దేశానికి అమ్మిన తర్వాత ఆ దేశం వాళ్ళు నాకు ఏదైనా డబ్బు ఇస్తే ఆ డబ్బుని మళ్ళీ నేను వినియోగించుకోవడానికి పనికొస్తుంది అనే నమ్మకం ఉండాలి. అప్పుడే ప్రపంచ వ్యాపారం జరుగుద్ది. ప్రస్తుతానికి అటువంటి నమ్మకం ఒక డాలర్ మీదనే ఉంది. ఈ డాలర్ అంటే అమెరికా యొక్క కరెన్సీ. ఇప్పుడు నేను ఏదో ఒక దేశానికి
మామిడికాయలు పంపించి వాళ్ళని వాళ్ళ సరుకుని వాళ్ళ డబ్బుని నేను తీసుకోవాలంటే తీసుకోను. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే నువ్వు డాలర్లు ఇవ్వమని చెప్పంటాను. మన దేశంలో ఏదో సరుకు పంపి మనం రూపాయలు ఇస్తామంటే తీసుకోరు, మనం కూడా డాలర్లు ఇవ్వాలి. అందుకని ప్రపంచంలో ఈ వ్యాపారం పెరిగే కొంది డాలర్కి విలువ కూడా పెరిగింది, డాలర్ యొక్క అవసరం కూడా పెరిగింది. నేను ఏదైనా విదేశాల నుంచి కొనుక్కోవాలంటే నేను డాలర్ని నిల్వ చేసుకోవాలి, డాలర్ని సంపాదించుకోవాలి. ఈ దేశంలో డాలర్లను ఎట్లా సంపాదించుకుంటాం? విదేశాల నుంచి అప్పన్నా తెచ్చుకోవాలి డాలర్లు, విదేశాలకు సరుకులు అమ్మి ఆ సరుకుల ద్వారా వచ్చే డాలర్లన్నా పోగు చేసుకోవాలి. మనలాంటి కుటుంబాల నుంచి పిల్లలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి ఆ సంపాదించిన డాలర్లు రెమిటెన్సెస్ రూపంలో ఎక్కడికన్నా పంపించుకోవాలి. ఇటువంటి పద్ధతుల్లో లేదా అక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఆస్తులు కొని వాళ్ళ దగ్గర రూపాయలు ఉండవు కాబట్టి వాళ్ళు డాలర్లు ఇచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు ఆస్తులు వీటన్నిటికొని ఇక్కడ చేయాలి. లేదా అక్కడ వాళ్ళు ఆస్తులు గిస్తులు కాకుండా మన స్టాక్ మార్కెట్లో నిఫ్టీలోనో వాటిలోనో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఆ రకంగా బాండ్లు ఆ రకంగా షేర్లు కొంటే ఆ డబ్బన్నా రావాలి. అట్లాంటివి వచ్చిన డబ్బుతోటి మనం ఈ వ్యాపారం చేయాలి. మనమే కాదు ఏ దేశమైనా అంతే. ఈ సందర్భంలో ఏం జరుగుద్దంటే నేను విదేశాలకు అమ్మే సరుకులు నుంచి వచ్చే డాలర్లు కానీ, విదేశాలకు పంపే సేవల వలన వచ్చే డాలర్లు కానీ, విదేశాల్లో పనులు చేసి తిరిగి పంపే డాలర్లు కానీ, విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టే డాలర్లు కానీ ఇవి ఎక్కువైనాయి అనుకోండి, మన దేశం కొనేవి తక్కువ అయినాయి అనుకోండి, మన దగ్గర డాలర్లు మిగిలిపోతాయి. అమెరికాలో డాలర్లు తక్కువైపోతాయి. ఆ రకంగా ప్రపంచ దేశాలన్నీ ఆ రకంగా ఎగుమతుల మీద ఎక్కువ ఆధారపడేది, ఎగుమతులు చేయడం మీద ఎక్కువ ఆధారపడి దిగుమతులు తక్కువ చేసుకున్నాయి అనుకోండి, ఆ దేశాలన్నింటిలో డాలర్లు నిలబడిపోతాయి, అమెరికాలో డాలర్లు లేకుండా పోతాయి. అంటే ప్రపంచం మీద ఆధారపడి అమెరికా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాకి వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఈ ప్రపంచంలో డాలర్లు ఉన్న దేశాలన్నింటిలోంచి మళ్ళీ డాలర్లు అప్పు తీసుకొని ఆ డాలర్లు ఖర్చు పెట్టుకొని, ఇప్పుడు ఇజ్రాయెల్లో యుద్ధం చేయాలంటే డాలర్లు కావాలి, మన దగ్గర ఉండే డాలర్లను అప్పు తీసుకొని ఖర్చు పెడుతుంది, చైనా దగ్గర ఉన్న డాలర్లన్నీ అప్పు తీసుకొని ఖర్చు పెడుతుంది. అప్పు సాధారణమైన పద్ధతిలో అప్పు అంటే మనం అప్పు తీసుకునే పద్ధతి కాదు. దేశాలు అప్పు తీసుకునే పద్ధతి ఎట్లా ఉంటుందంటే బాండ్స్ విక్రయిస్తారు. మనకు రిజర్వ్ బ్యాంక్ బాండ్స్ విక్రయించుద్ది. అమెరికాలో కూడా ట్రెజరీ బాండ్స్ అని విక్రయించుద్ది. ఆ ట్రెజరీ బాండ్స్ మనం కొనుక్కొని ఉంది. అమెరికా ట్రెజరీ బాండ్స్కి ఎక్కువ విలువ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్దది, పటిష్టమైంది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడుద్ది. కాబట్టి మన దగ్గర డాలర్లు ఉంటే ఎప్పుడోకప్పుడు అమెరికా నుంచి మనం ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. మనం కొనుక్కోకపోతే బంగారం ఇవ్వమంటే బంగారం అన్నా ఇస్తాడు అనే ఒక నమ్మకం ఉంది. క్రమేణా ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు వచ్చింది, నమ్మకం పోయింది. అందుకని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇది మొదటిది. ఈ వ్యాపారంలో సమస్యలు వచ్చి మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడుండే పెట్టుబడిదారులకు వ్యాపారాల్లో లాభాలు రావడం తగ్గిపోయింది. ఎప్పుడైతే పెట్టుబడిదారులు దక్షిణాది దేశం అంటే మళ్ళాంటి ఈ దేశాల్లో శ్రమ చవకగా వస్తుంది కాబట్టి ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టి ఇక్కడ తక్కువ వేతనంతో పని చేయించుకొని ఎక్కువ లాభాలు కొట్టుకుపోతున్నారు. అందువలన అక్కడ ఫ్యాక్టరీలు తగ్గిపోయినాయి. రెండోది, విదేశాలకు వెళ్ళి మన వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టుకోకుండా అక్కడ వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టుకుంటే ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి H1B వీసా ఇట్లాంటి వాటిని వినియోగించి ఎక్కడి నుంచి తీసుకెళ్ళి వీళ్ళకి తక్కువ వేతనం ఇచ్చి వీళ్ళ చేత చాకరీ చేసుకుని అక్కడ అమ్ముకుంటున్నారు. కాబట్టి రెండు రకాలుగా కూడా అమెరికా ఇటువంటి సంపన్న దేశాల్లో ఈ చేసే పని అంతా పెట్టుబడిదారులే, అక్కడ పెట్టుబడిదారులే. వాళ్ళకి దేశభక్తి అంటే డబ్బు భక్తే. కాబట్టి ఈ దేశం వాడికి ఉద్యోగాలు వచ్చినాయి, ఆ దేశం వాడికి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి పెద్ద సమస్య లేదు. పెట్టుబడిదారి విధానం యొక్క లక్షణమే అది. మీరు హైదరాబాద్ పోతే ఫ్యాక్టరీలన్నింటిలో ఎవడు కనపడతాడు? తెలుగు వాడు కనపడ్డు. ఇప్పుడు మన యాక్సిడెంట్లో చచ్చిపోయిందంతా ఎవరు అనేది. ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో వ్యవసాయం అంతా ఊడుస్తుంది ఎవరు? బెంగాల్ వాళ్ళు చూస్తున్నారు.
మీకు పశ్చిమ గోదావరిలో రొయ్యలు వలిసే వాళ్ళందరూ ఫ్యాక్టరీలు ఎవరు? కేరళ వాళ్ళు చేస్తుంటారు. మీకు హైదరాబాద్లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అన్నింటిలోనూ సర్వ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఎవరు? అస్సాం వాళ్ళు, నాగాలాండ్ వాళ్ళు, వాళ్ళందరూ. కాబట్టి పెట్టుబడి వాళ్ళందరూ తెలుగు పెట్టుబడిదారులే, తెలుగు దేశభక్తులే. మనమందరం కూడా దేశభక్తులమే. కానీ మన దేశంలో ఉద్యోగాలు మన వాళ్ళకే ఉండాలని చెప్పేసి సెన్సు పెట్టుబడిదారుడికి ఉండదు. అమెరికాలో పెట్టుబడిదారుడికి కూడా ఉండదు. ఎందుకు ఉండదు? లాభం వాడికి మార్గం. అందుకనే ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ వచ్చిన తర్వాత ఈ సవకైన లేబర్ ఎక్కడుంటే అక్కడికి పరిశ్రమలు వచ్చినాయి. లేదా ఇంకొక దేశంలో అక్కడ శ్రమ ప్రియంగా ఉంటే, కాస్ట్లీగా ఉంటే ఇతర దేశాల నుంచి మైగ్రేషన్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడం ద్వారా స్థానికులకి మాకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నామని చెప్పే భావాలు అక్కడ పెరిగినాయి. ఈ వ్యాపారం ఈ ఈ ప్రపంచ వ్యాపారం 20-30 ఏళ్లలో పెరిగిందో దాంతో సమాంతరంగా ఈ మైగ్రేషన్స్ కూడా, ఈ ఏమంటాం వలసలు కూడా, అంతర్జాతీయ వలసలు పెరిగినాయి, అంతర వలసలు ఆ దేశంలోనే వలసలు పెరిగినాయి, అంతర ప్రాంత వలసలు ఒక జిల్లాలోనే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి వలసలు పెరిగినాయి. ఆ రకంగా ఈ వలసల సమస్య కూడా వచ్చింది. ఇది పెట్టుబడిదారీ విధానానికి లాభం అనేది మూలం దీంట్లో. కానీ లాభం మూలం, పెట్టుబడిదారీ విధానం మూలం అనేది దానికన్నా అక్కడి నుంచి వచ్చినవాడు, ఇక్కడి నుంచి వచ్చినవాడు, ఆ తెచ్చినవాడు మర్చిపోతున్నారు. తెచ్చినవాడు పెట్టుబడిదారుడు, ఆ తెచ్చినవాడు ఆ దేశం వాడే, లేకపోతే ఆ భాష వాడే. అయినా కానీ వాళ్ళని మర్చిపోయి ఈ వాళ్ళు ఎవరినైతే తీసుకొచ్చారో ఆ కార్మికులు, ఆ ఉద్యోగులు, వాళ్ళ మీద ఈరోజు వైషమ్యాలు పెరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒకటొస్తే ఈ పరిస్థితిని పెట్టుబడిదారీ విధానం పరిష్కారం చేయలేకపోయింది. మరి పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం ఇప్పటి వరకు ప్రపంచాన్ని ఏలింది. ప్రపంచాన్ని లేని దాని యొక్క సామ్రాజ్యవాదానికి ఉనికే తడిగే పరిస్థితి వచ్చింది. ఈ కాలంలో అమెరికా నుంచి పరిశ్రమలన్నీ చైనాకి మారిపోయినాయి, సౌత్ కొరియాకి మారిపోయినాయి, జపాన్కి కొద్దిగా అంతకుముందే మారిపోయినాయి. ఆ తర్వాత ఇండియా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, సింగపూరు ఇటువంటి దేశాల్లో పారిశ్రామికీకరణ బాగా పెరిగింది కాబట్టి అమెరికాలో ఇంతకుముందు పెత్తనం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా మించి వచ్చిందంటే ఇప్పుడు వాడే డాలర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఎన్ అంటే చైనా కరెన్సీలో మేము చేసుకుంటాం. చైనా కూడా ఆర్థిక వ్యవస్థ బాగుంది, నా దగ్గర ఎన్ నిల్వ చేసుకుంటే సరిపోద్ది, ఈ ఎన్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అని చెప్పి. రూబుల్, రష్యాతోటి రూబుల్, మనం వాడికి రూబుల్ ఇస్తాం, మన దగ్గర ఉండే రూబులు మనకు దగ్గర కొన్న తర్వాత రూపాయి తీసుకుంటాడు కదా, మళ్ళీ వాడు రూపాయి ఇస్తాడు. ఈ రకంగా అందుకని ప్రపంచంలో పౌండు, రూబులు, ఎన్ను ఇటువంటి కొన్ని కరెన్సీస్ డాలర్కి పోటీగా ప్రపంచంలో ఆస్తి నిల్వ చేసుకోవడానికి, సంపద నిల్వ చేసుకోవడానికి ఇవి కూడా పనికి వస్తాయని చెప్పేసే భావం క్రమేణా పెరిగిపోయింది. అమెరికాకి భయం పట్టుకుంది. డాలర్ పెత్తనం ఎప్పుడైతే పద్దో అమెరికన్ సామ్రాజ్యవాదం పెత్తనం పద్ది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పెత్తనం చేసినంతకాలం పౌండ్ ప్రపంచాన్ని ఏలింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం అది ఉన్నంతకాలం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లాండ్ యొక్క పరపతి ఎప్పుడైతే దెబ్బతిని అది మైనర్ అయిపోయిందో, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైపోయిందో డాలర్ పెత్తనం వచ్చింది. ఇప్పుడు ఆ డాలర్కే ఛాలెంజ్ వచ్చింది. ఇది మరొక రూపంలో ఈ ఛాలెంజ్. వీటన్నిటి నుంచి, అలాగే అమెరికాలో ప్రజల్లో బయట వాళ్ళందరూ వచ్చి మా ఉద్యోగాలు కొట్టేస్తున్నారని చెప్పేసి భయం కూడా వచ్చింది. ఇట్లాంటి నేపథ్యంలో పాతకాలపు సాంప్రదాయపు పెట్టుబడిదారీ పద్ధతిలో నడవాలని రాజకీయ పార్టీలకి మీద ప్రజలకి అభిమానం పోయింది. అందుకని అటువంటి వాళ్ళందరూ ఈ దేశాల నుంచి విదేశీ మైగ్రెంట్ని ఎళ్ళగొట్టాలి, డాలర్ పెత్తనాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. ఎక్కడెక్కడ పోయి పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళందరూ అక్కడ నుంచి వచ్చి మా దేశంలో కంపెనీలు పెట్టాలి. మా మాటలు వినలేదా? అలాగే వ్యాపారం మాకేమో ఎక్కువ అమ్ముతున్నారు, మా దగ్గర తక్కువ కొంటున్నారు. దాని మూలంగా మా దేశాల నుంచి డాలర్లన్నీ ఇతర దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ నిల్వ ఉంటున్నాయి. ఆ నిల్వ ఉంటే ఆ డాలర్ని గుప్పిట్లో పెట్టుకొని అమెరికాని బెదిరిస్తున్నారు వీళ్ళందరూ. అందుకని రెసిప్రోకల్ టారిఫ్ అంటే మీరు మా దేశానికి సరుకులు పంపితే మేమెంత సుంకం విధిస్తున్నామో, మా దేశం నుంచి మీ దేశానికి సరుకులు వస్తే అంతే సుంకం విధించాలి. ఇప్పుడు ఈ దక్షిణాది దేశాలన్నీ కూడా పేద దేశాలనే పేరుతోటి
అమెరికాకేమో తక్కువ సుంకాలతో అమ్మేస్తున్నారు. వాళ్ళు కొనేయేమో అమెరికా నుంచి కొనాల్సి వచ్చేసరికి ఎక్కువ సుంకాలు పెట్టేస్తున్నారు. ఆ రకంగా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు. మనమంతా ఇప్పుడు దాకా ఏమనేవాళ్ళం, సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని దోపిడీ చేస్తుంది, కుబేర్లు అయిపోతున్నాయి. ట్రంప్ ఏమంటున్నాడు, మమ్మల్ని దోపిడీ చేసేస్తున్నారు వీళ్ళు. అంటే ఎవడైతే ఆధిపత్యం వహించాడో, ఎవడైతే పెత్తనం చేసాడో, ఎవడైతే దోపిడీ చేసాడో వాడు విక్టిమ్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు మా హిందువులు విక్టిమ్స్ అయిపోయారు, అన్యాయం అయిపోయారు అని చెప్పేసి ఏ సిద్ధాంతాన్ని అయితే మైనార్టీలకు వ్యతిరేకంగా చెప్తున్నారో సేమ్ సిద్ధాంతం ఇప్పుడు అమెరికన్స్ అందరూ తెల్ల జాతి వాళ్ళు విక్టిమ్స్, అమెరికా దేశం విక్టిమ్స్, డాలర్ విక్టిమ్, మా మంచితనం విక్టిమ్, మేము మంచితనం అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం, అందరం అభివృద్ధి కావాలని కోరుకోవడం, అందరికీ సహాయం చేసేవాళ్ళం. అటువంటి వాళ్ళని మా మంచితనాన్ని ప్రపంచం అంతా దుర్వినియోగం చేసి మమ్మల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ప్రపంచం అంతా మా శత్రువు అని చెప్పేసే స్థితికి వచ్చింది. అలాగే మైగ్రెంట్స్ అంతా మా శత్రువులు అనేవాళ్ళు. ఆ మైగ్రెంట్స్లో ఎక్కువ ఎవరు, ఆసియా నుంచి, ఆఫ్రికా నుంచి ముస్లింలు, ఇటువంటి వాళ్ళందరూ మా శత్రువులు. మీరు అమెరికాలో పిల్లలు పోతున్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరు మీకు, ఎందుకంటే అమెరికాలో చాలా సుఖంగా బతుకుతున్నారని మనం అనుకుంటుంటాం కదా, అక్కడ జరిగాయని మనం చెప్తే బాధపడిపోతామని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో, మనం ఇక్కడ దళితుల్ని ఎంత హీనంగా చూస్తారో అంతకన్నా 100 రెట్లు హీనంగా ఇప్పుడు అక్కడ చూడబడుతున్నారు. అంత 100 రెట్లు భయంతో వాళ్ళు బతుకుతున్నారు. మీరు సోషల్ మీడియాలో ఈ మధ్య మీరు పేపర్లో అన్నీ చూడరు, కానీ ఈ మధ్య పేపర్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ మధ్య ఇవాళ ఎక్కడో పేపర్లో పెద్ద వ్యాసం కూడా చేసింది. వీళ్ళందరూ చేతులతో తింటారు. వీళ్ళందరూ పాయికానకపోతే చెయ్యి వాడతారు. వీళ్ళందరూ మురికి వాళ్ళు, వీళ్ళందరూ శావేజెస్, వీళ్ళకి నాగరికత లేదని చెప్పేసేది ఇప్పుడు ఏషియన్స్ మీద, ముఖ్యంగా ఇండియన్స్ మీద ఇప్పుడు పెద్ద ప్రచారం. ఇప్పుడు దానికి కౌంటర్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అసలు చెయ్యి ఎంత గొప్పది, వేళ్లలో నరాలు ఎట్లా ఉంటాయి, దానివల్ల రుచి, ఇవాళ ఎక్కడో వ్యాసం, దానివల్ల ఎలా రుచి పెరుగుద్ది అని చెప్పేసి ఇవాళ. కానీ అక్కడికి పోయి ఆ చలిలో చెయ్యి వాడితే ముందు చెయ్యి పోద్ది. ఆ చలిలో నువ్వు సన్నీళ్ళలో చేయబెట్టి కాలకృత్యాలు తీర్చుకున్నావు అనుకో, ఆ చెయ్యి ఉండదు. వాడు రోజు మళ్ళాగా స్నానం చేస్తే వాడు ఒళ్ళు ఉండదు. కాబట్టి వాళ్ళది అవన్నీ కాదు రెచ్చగొట్టడానికి. మనం ఇక్కడ ఏవైతే ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ఫండమెంటలిస్టులు ఏ వాదనలు అయితే చేస్తున్నారో, వాళ్ళు మురికి వాళ్ళు ఆ వాసనలన్నింటినీ అధిగమించడానికి అత్తరేసుకుంటారు వాళ్ళు. అందుకని మనకు పాతకాలం నుంచి అత్తర సాహిబులు అంటారు. అత్తర బ్రాహ్మణులని ఎవరు అంటారు అంటే వాళ్ళు స్నానాలు చేయరు, అందుకని అత్తరేసుకుంటారని చెప్పేసి వాళ్ళకు రోడ్లు మీద పోసేస్తారు. ఇవన్నీ ఈరోజు భారతీయుల మీద అమెరికాలో జరుగుతున్నాయి. మీరు ఎంత దుర్మార్గంగా ఉంటుందో జరగడం ఒక భాగం. మనకి ఇక్కడ అలవాటు, హీనంగా మనుషులను చూడటం అనే అలవాటు. కాబట్టి మనల్ని అక్కడ హీనంగా చూసినా మనమే పెద్ద పట్టించుకోం, మన కల్చర్లో అది భాగం. కానీ ఇప్పుడు హత్యలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో వరుసగా. చూడండి, ఒకడినైతే పీక మ్యాచెట్ తోటి, ఒక మొండు కత్తితోటి పీక కోసేసింది. దాన్ని ట్రంప్ గారు కూడా ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి హత్యలన్నీ ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ పెట్టుబడిదారీ క్రైసిస్ ఎటువంటి సామాజిక తెస్తుందో, అమెరికా సమాజంలో ఎంత తెస్తున్నాయో వాటిని ఎదుర్కోవడానికి, ఒకటి వాళ్ళందరినీ ఆకర్షించి రిపబ్లికన్ పార్టీ గెలవడానికి వీటిని. అందుకని ఎక్కువగా ఓటేసింది ఎవరు? ట్రంప్కి కార్మికులు. ఎవరైతే పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలి, సంక్షోభం అని చెప్పేసి వాళ్ళు ఆ పెట్టుబడిదారీ సంక్షోభానికి కారణం ఇతర కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి భావించి అత్యంత దుర్మార్గమైన ఫ్యాసిస్టు మైండ్ సెట్ కలిగిన ట్రంప్కి ఓటేశారు. మరి అక్కడ ట్రంప్కి వేసిన వాళ్ళు ఇక్కడ కూడా మోడీకి వేస్తున్నారు. ఇక్కడ మోడీకి వేయడానికి, అక్కడ ట్రంప్ వేయడానికి పునాది ఒకటే, పెట్టుబడిదారీ విధానంలో వచ్చిన ఈ సంక్షోభం అనేది. అలాగే అక్కడ ఏషియన్స్ మీద చాలా దుర్మార్గమైన ప్రచారాలు, హీనంగా ఇవన్నీ చేసి అక్కడ రేషియల్ అంటే జాతి వివక్షను రెచ్చగొట్టి, వలస వివక్షను రెచ్చగొట్టి ఏ రకంగా హత్యలకి వాటన్నిటికీ ఇక్కడ ప్రేరేపిస్తున్నారో, ఇక్కడ మైనార్టీస్కి వ్యతిరేకంగా బీజేపీ వాడు చేసిన దానికి కూడా పునాది
ఒకటే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మనం ఈ సుంకాల విషయాన్ని మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు సుంకాలు ఇంతకుముందే చెప్పాను, సుంకాలు ఎందుకు పెంచాను అంటే నన్ను వాడుకుంటున్నారు వీళ్ళు, నా మంచితనాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి నాకు ఎగుమతి చేసేటప్పుడేమో నా దేశంలో సుంకాలు తక్కువగా ఉండాలంటున్నారు, వాళ్ళ దేశాలకు నేను ఎగుమతి చేస్తేమో భారీగా సుంకాలు విధిస్తున్నారు. అది కుదరదు. నేను ఎంత సుంకాలు విధిస్తానో వాళ్ళే అంత సుంకాలు ఉండాలి. రెసిప్రోకల్గా ఉండాలి, సమానత్వంగా ఉండాలి. మన సమానత్వం గురించి మాట్లాడతాం కదా, సమానత్వంగా ఉండాలి. బీజేపీ వాళ్ళు కూడా అదే కదా, సమానత్వంగా మాట్లాడాలి కదా. సమానత్వంగా ఉండంటే ముస్లింలకు ఎందుకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండాలి, ఎందుకు ప్రత్యేకమైన వెసులుబాట్లు ఉండాలి, ఎందుకు యూనిఫామ్ సివిల్ కార్డు వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు, వాళ్ళకి 370 ఎందుకు పెట్టకూడదు అని చెప్పేది మనం ఏదంటున్నాం. ట్రంప్ కూడా అదే అంటున్నాడు. ఈ ఏషియన్స్కి H1B వీసా ఎందుకు, వీళ్ళకి ప్రత్యేకమైన సరుకు ఎందుకు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు వీడు బొట్లు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకోవాలి? ఇక్కడ నువ్వు అమెరికాకు వచ్చి H1B వీసా తీసుకుంటావు, గ్రీన్ కార్డు తీసుకుంటావు, బొట్టు పెట్టుకుంటావు. ఈ మధ్య ఒక ఆమెని ఏషియన్ డిసెంట్లో ఉన్న ఒక ఆమెని మంత్రిగాను ఏదో అఫీషియల్గా వేశారు. ఆమె బొట్టు పెట్టుకొని సోషల్ మీడియాలో పెట్టింది. మొత్తం బొట్టు తీసేసిన దాకా మొత్తం సోషల్ మీడియాలో ట్రాలింగ్ చేశారు. లేకపోతే చంపేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అక్కడేమో ట్రంప్ గారు చాలా గొప్పవాడు. అక్కడ మనల్ని ఇవన్నీ చేస్తుంటే మన హిందువుల మీద ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తారు. ఇక్కడ అదే ట్రంప్ చేసిన పని ఇక్కడ మైనారిటీల మీద అదే పని చేస్తున్నారు. అందుకని ఆ రకంగా వాడు విక్టిమ్ అంటే అన్ని హక్కులు, అన్ని శక్తులు, అంత డబ్బు ఉన్నవాడు ఈరోజు విక్టిమ్గా అంటే ఏమంటాం, బాధితుడిగా ఈరోజు మన ముందు పోజు పెట్టేసే ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడే ఇప్పుడు బాధితుడిగా. వాడు చెప్పేది ఏంటంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్ పెడితే అప్పుడు సమానత్వం వస్తుంది అని చెప్పేసి. రెసిప్రోకల్ టారిఫ్స్ ఎందుకు లేవు? WTO వచ్చినప్పుడు, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు వాదనలు జరిగాయి. ప్రపంచ వ్యాపారం బాగా పెరిగిపోతుంది, ఈ వ్యాపారానికి రూల్స్ ఏమిటి అని చెప్పినప్పుడు రూల్స్ కోసం చర్చలు జరిగినప్పుడు ఈ దేశాలన్నీ వెనకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశాలు. వ్యవసాయం మీద ఆధారపడటం కాదు, 100కి 20% నుంచి 60% దాకా పేదరికం ఉన్న దేశాలు. ఇటువంటి దేశాలు అమెరికాలో అత్యంత సంపన్నమైన దేశాలు, వాటన్నిటితోటి సమానత్వం ఎట్టా కుదురుద్ది? అసమానుల మధ్య సమానత్వం రావాలంటే అసమానంగా చూడాలి. సమానుల మధ్య సమానత్వం కుదురుద్ది. అసమానుల మధ్య సమానత్వం రావాలంటే ఇప్పుడు నీకు ఒక కాలు పొట్టి, ఒక కాలు పొడుగు ఉందనుకోండి, అవి రెండు సమానం చేయాలంటే అలా పొట్టి కాలుకి చిన్నదేదన్నా పెట్టాలి, లేకపోతే మనం కుడితేనే నడుస్తుంటాం. కాబట్టి రెండు కాళ్ళు వ్యత్యాసం ఉన్నప్పుడు పొట్టి కాలు కూడా సమానం రావాలంటే చిన్నదానికి సపోర్టు ఉండాలి. ప్రజలకు కూడా అంతే. ఒక బలహీన వర్గాలు లేకపోతే మైనారిటీలు ఉంటే సమానత్వం లేకపోతే చేయాలి. దేశాలకు కూడా అంతే. అందుకని WTO ఏం చేసిందంటే కొన్ని అంశాలు, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, ఇటువంటి అంశాలు, చేతి వృత్తులకు సంబంధించిన అంశాలు, ఇట్లాంటి వాటిల్లో ఎగుమతులు చేసినప్పుడు, దిగుమతులు చేసుకున్నప్పుడు ఇంకో దేశం దిగుమతులు చేసి వాటిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే ఆ దిగుమతుల మీద 127% దాకా పన్ను విధించుకునేదానికి అవకాశం ఉండాలి. 5 సంవత్సరాలకు కొంత తగ్గించాలి, 10 సంవత్సరాలకు కొంత తగ్గించుకుంటూ పోవాలి. అభివృద్ధి అయ్యే కొంది సమానత్వానికి రావాలని చెప్పేసి WTOలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచం దాకా ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు అమెరికా భారతదేశానికి మధ్య చూస్తే మన దేశం నుంచి సరుకులు విదేశాలకు ఎగుమతి, అమెరికాకి ఎగుమతి అయితే మినిమం 2.4% నుంచి మ్యాక్సిమం 6% సుంకాలు మన సరుకుల మీద వాళ్ళు విధిస్తున్నారు. వాళ్ళ సరుకులు మన దేశంలోకి వస్తే యావరేజ్న 35-40% వాళ్ళ సరుకులు మన దేశానికి వస్తే విధిస్తున్నారు. మనకి ఎంతవరకు విధించే అవకాశం ఉంది? 127% దాకా విధించే అవకాశం ఉంది. అయినా మనం తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి 35-40 మధ్యలో ఇప్పుడు ఉన్నది. అది కుదరదు. మాది 5 ఉంటే మీది 5 ఉండాలి, మాది 10 ఉంటే 10 ఉండాలి, అంతే అని చెప్పేసి ఇప్పుడు ట్రంప్
చెప్తున్నాడు. ఇది ప్రపంచ దేశాలకు అందరికీ చెప్తున్నాడు. ఇప్పటికీ భారతదేశానికి అమెరికాకి పోలిక చూసి మన ఇద్దరి మధ్య సమానత్వం ఉంది కాబట్టి ఈ సుంకాలు కూడా సమానత్వం చేద్దామని ఎవడని చెప్పగలరా? ఈరోజు అమెరికా యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది? దాదాపు $70,000 ఉంది. 60 నుంచి $70,000 ఉంది. మన దేశం యొక్క తలసరి ఆదాయం ఉంటుంది $4,000 ఉంది. మరి $60,000 ఉన్న అమెరికాతోటి ఈరోజు $4,000 ఉన్న మనం సమానత్వం అయ్యి సుంకాలు కూడా సమానత్వం ఉండాలని చెప్పేసి ఎట్లా కుదురుద్ది? అమెరికాలో వ్యవసాయంలో ఉండే జనం ఎంత? 2%. 2% జనం అక్కడ. మన దేశంలో ఇప్పుడు వ్యవసాయం మీద బతికే వాళ్ళంత 60%. అమెరికాలో ఒక కమతం, ఒక రైతు యొక్క కమతం ఎంత? 1000 ఎకరాలు. అత్యంత తక్కువ రైతు మినిమం 1000 ఎకరాలు. 50,000 ఎకరాల నుంచి 1,00,000 ఎకరాలు ఉండే రైతులు ఉన్నారు. మినిమం 1000 ఎకరాలు. ఇక్కడ మనకి మినిమం ఎంత? కొన్ని రాష్ట్రాలు అయితే 1/2 ఎకరా, కొన్ని రాష్ట్రాలు అయితే 1.5 ఎకరా. మరి దీన్ని ఏ రకంగా మీరు సమానం చేస్తారు? అలాగే అమెరికాలో ఒక ఎకరాకి ఎంత సబ్సిడీ ఇస్తున్నారు? నేను డాలర్లలో రూపాయల్లోకి లెక్క వేయల. దాదాపు వాళ్ళు మొక్కజొన్న పంటకి ఒక ఎకరాకి వాళ్ళు సబ్సిడీ ఇచ్చేది $16,000 ఇస్తున్నారు. మన వాళ్ళు ఆ యూరియా మీద సబ్సిడీ అనేసి ఎంత ఉంటుంది? మరి అటువంటి అప్పుడు మాకు మీకు రెసిప్రోకల్గా ఉండాలని చెప్పేసి వాదన ఏ రకంగానూ అది సరిపోయేది కాదు. WTO చెప్పింది ఇప్పటికీ వర్తించుతుంది, ఇప్పటికీ వర్తించాలి. కానీ ట్రంప్కి ఇంతకుముందు చెప్పాం కదా, వాడు పిచ్చి పట్టినట్టు ఉన్నాడు. ఆ వాదనలేమి ఇప్పుడు మన మోడీలు, మన RSS వాళ్ళు ఏ రకంగా మైనార్టీలకి వీళ్ళకి సమానత్వం కావాలని చెప్పేసి ఎట్టవాదిస్తుంటారో దానికి ఒక హేతుబద్ధత లేకుండా ఎట్టవాదిస్తారో వాళ్ళు కూడా హేతుబద్ధత ఉండదు. మనకి ఇతరత్ర కోపతాపాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా నచ్చుతుంటుంది. దానికి హేతు ఉందా లేదా అనేది. ఎందుకంటే ఈ మధ్య బీజేపీ ఒక మంత్రి అన్నాడు, ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఆస్ట్రోనాట్ ఎవడు? మీరు పేపర్లో చూసారా? హనుమంతుడు. మొట్టమొదటి ఈ గాగారిన్లు ఇష్టాడు కాదు, హనుమంతుడు ఫస్ట్ ఆస్ట్రోనాట్. ఏమిటో ఇంట్రెస్ట్ అంటే ఎగిరాడట. ఇట్లా ఎగిరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అన్ని పురాణాల్లో అన్నిట్లోనూ పక్షులను చూసి, ఇప్పుడు మన గుర్రం ఎగరడం చూసాం కదా, ఏదో సినిమాలో వచ్చింది, గుర్రం ఎగురుతుంటాయి. పాత కీలు గుర్రం, లేటెస్ట్గా ఏదో ఒక సినిమాలో కూడా అంటే పక్షులు ఎగురుతున్నాయి కాబట్టి రెక్కలు కట్టేస్తే ఎగురుతారు అనుకుంటారు. బైబిల్లో ఏంజల్స్ అందరూ రెక్కలతోటి వాళ్ళు ఎగరగలితే రెక్కలు ఎందుకండి? దేవుడికి రెక్కలు ఎందుకండి? ఎగరేసేయచ్చు కదా. ఆంజనేయుడికి తోకెందుకు? వాళ్ళకి రెక్కలు ఎందుకు? రాముడు ఎందుకు ఎగరడం లేదు? తోకలేదనా? ఆంజనేయుడికి తోక ఉంది కాబట్టి ఎగిరాడు, రాముడికి తోకలేదని ఎగరలేదా? దేవుళ్ళు ఎగరడానికి ఏమిటి అవసరం అని చెప్పేసేది. కానీ ప్రకృతిలో కొన్నిటికి కోతి ఎగిరినట్టు ఎవరూ ఎగరలేము. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టులోకి ఎగురుద్ది. కాబట్టి అట్లా ఎగిరితే బాగుంటుందని చెప్పి అనుకుంటాం. పక్షి కూడా ఎగురుద్ది. అందుకని పుష్ప విమానం మామూలుగా నడవదు, రెక్కలు ఉంటాయి మరి దానికి. ఆ చక్రాలతోటి ఆకాశంలో రెక్కలు ఉంటాయి. అవి గొప్ప. ఆ రోజు వాళ్ళు ఆలోచన చేయడం, ఊహించడం అనేది గొప్ప విషయం, దాంట్లో ఏమీ అనుమానం లేదు. కానీ దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒక శాస్త్రానికి ముడిపెట్టి ఆయనే ఫస్ట్ ఆస్ట్రోనాట్ అని చెప్పేసి పత్లో వాదన చేయడం ఎంత హేతుబద్ధత లేకుండా ఉంటుందో, అన్నిటికీ అటువంటి హేతుబద్ధత లేకుండా అక్కడ ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇది కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి ఈ రెసిప్రోకల్ అంటే పరస్పరం సమానంగా ఉండే పన్ను అని చెప్పేసి దానికి హేతు ఏమీ లేదని చెప్పేసేది మొదట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పటికే ప్రపంచంలో ఏమంటాం, భిన్నత్వం కలిగిన సుంకాలు ఉంటేనే ప్రపంచం సమానత్వం సాధించబడుద్ది. లేకపోతే సామ్రాజ్యవాదాలు దోసుకోవడానికి మళ్ళీ ఇదొక ప్రాతిపదిక అవుద్ది. తర్వాత అంశం ఏంటి? గత 20 ఏళ్ళ నుంచి, ముఖ్యంగా 2008 నుంచి 2009 నుంచి ప్రపంచ పెట్టుబడిదారులకు ఆ లాభం పడిపోతూ ఉంది. ఆ లాభాన్ని మళ్ళీ పెంపొందించాలి. ఆ పెంపొందించాలని చెప్పంటే ఈ దక్షిణాది దేశాలు ఇప్పటి వరకు ఈ ప్రపంచ వ్యాపారాన్ని ఆసరాగా చేసుకొని, మన దగ్గర ఉండే శ్రామికుల యొక్క శక్తిని ఆసరాగా చేసుకొని, మన దగ్గర మన జీతభత్యాలు తక్కువ చేసుకొని ఈ దేశాలు కొంత లాభపడ్డాయి. ఆ రకంగా ప్రపంచ సామ్రాజ్యవాదానికి దోపిడీ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది
మళ్ళీ ఆ దోపిడీ చేసే శక్తిని పునరుద్ధరణ చేయాలి. ఆ పునరుద్ధరణ చేయడానికి ఈ ప్రపంచ వ్యాపారాన్ని దెబ్బతీసి అక్కడ అమెరికాని మళ్ళీ పూర్తి స్థాయికి తీసుకురావడం అని చెప్పేసి ఇంకొకటి. తర్వాత అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ పెట్టుబడిదారులందరూ అమెరికన్ పెట్టుబడిదారులు ప్రపంచ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ చాలా దేశాల్లో పెట్టడం మూలంగా పరిశ్రమలు, ఆ పరిశ్రమల్లో మనం అందరం పనిచేసి సాంకేతిక నైపుణ్యం పెరిగి ఆ సాంకేతిక నైపుణ్యం నుంచి సొంత పద్ధతిలో మనం పరిశ్రమలను అభివృద్ధి చేయడం, తెలివితేటలు పెంచుకోవడం, టెక్నాలజీని పెంచుకోవడం ఏం చేసినాయో ఈరోజు అమెరికా యొక్క టెక్నాలజీ పెత్తనానికి కూడా ఈరోజు ఛాలెంజ్ వచ్చేసింది. ఇంతకుముందు టెక్నాలజీ మీద అమెరికాదే పెత్తనం, ఇప్పుడు ఆ ఛాలెంజ్ కూడా వచ్చేసింది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటిలో చైనా దాటిపోతూ ఉంది. అలాగే మెషిన్ టెక్నాలజీలో వాటన్నిటిలో జర్మనీ, జపాను, ఆఖరికి చైనా కూడా ఇప్పుడు దాటిపోతుంది. ఫైనాన్షియల్ ఆర్థిక లావాదేవీలు వీటన్నిటిలో లండను, న్యూయార్క్తో పాటు ఇప్పుడు సింగపూర్ కూడా, షాంఘై, సింగపూర్లు కూడా ఇప్పుడు పోటీ పడుతున్నాయి. కొన్ని రంగాల్లో రోబోటిక్స్ వీటన్నిటిలో చైనా దాటి అమెరికాని దాటి పోయింది. వీటన్నిటిని మళ్ళీ రిస్టోర్ చేయాలి. ఆ రిస్టోర్ చేయాలని చెప్పంటే వీళ్ళు దొంగలు, వీళ్ళందరూ నా దగ్గర నుంచి దొంగతనం చేసి వీళ్ళందరూ దొంగతనం చేసి తీసుకెళ్ళారు ఈ టెక్నాలజీని. పేటెంట్స్ అన్నింటిని దొంగతనం చేశారు. ఇక్కడ అందరూ స్పైస్ని పెట్టి అమెరికాలో ఈ స్పైస్ యూనివర్సిటీలో చేరి వీళ్ళందరూ గూఢచారులు ఆడ పంపిస్తున్నారని చెప్పేసి దాడి ఉంది. అందుకని దీని యొక్క సారాంశం ఏంటంటే, మళ్ళీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం తన యొక్క పూర్వ వైభవాన్ని పశ్చిమ దేశాల్లో ఉండే సామ్రాజ్యవాదం పునరుద్ధరించుకోవడానికి ఇది ఒక యుద్ధం అని చెప్పేసి ఉంది. ఆ యుద్ధం మామూలు యుద్ధం కాదు, ఒక ఉగ్రవాద యుద్ధంలాగా ఈరోజు చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పేది. ఇక మన దేశానికి సంబంధించి వస్తే తర్వాత శ్రీనివాసరావు వాళ్ళు మాట్లాడతారు. ఇంతకుముందే చెప్పినట్టు మన ఎగుమతులు చేస్తే అమెరికా సుంకాలు విధిస్తుంది, మనం దిగుమతులు చేసుకుంటే మన దేశం సుంకాలు విధించుద్ది. ఇప్పుడు 50% సుంకాలు విధించాడు అని అంటే మన దేశం అమెరికాకి ఎగుమతులు చేసిన దాని మీద సుంకాలు. ఆ సుంకాలు 50%కి పెంచడం వల్ల 25% సరుకు మీద సుంకం, 25% పెనాల్టీ. మీరు రష్యా నుంచి నూనె కొంటున్నారు కాబట్టి దానికి పెనాల్టీ 25%. మీరు రష్యా నుంచి నూనె కొనడం మానేస్తే 25% తగ్గిస్తాడో లేదో తెలియదు. ఈరోజు వంక పెట్టాడు. చైనా కూడా కొంటుంది, కదా, అమెరికా కొంటుంది, యూరోప్ కూడా కొంటుంది. మనం అంటాం కదా, ట్రంప్ అని నాకు ఇన్నటిదాకా తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది యూరోప్ కూడా కొంటుంది, నాటో కూడా కొంటుందని నిన్న వాడు ప్రకటిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. కాబట్టి అది ఒక సాకు. దేనికి సాకు? భారతదేశం స్వతంత్రంగా విదేశాంగ విధానాన్ని అనుసరించకుండా, అమెరికా యొక్క పెత్తనాన్ని అంగీకరించకుండా, పాకిస్తాన్ భారతదేశం మధ్య రాజీ కుదిర్చాడని చెప్పేసి గొప్పతనాన్ని ఇవ్వకుండా, శాంతిని కాపాడటంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అని చెప్పేసి నోబెల్ కమిటీకి మనం ఉత్తరం రాయకుండా పాకిస్తాన్ వాళ్ళు రాశారు. మన వాళ్ళని వాడు అడిగాడు, మీరు కూడా రాయండి అని. మన వాళ్ళు రాయాలంటే మోడీ గారు చాలా స్వతంత్రత ఎక్కువైపోయింది రాయాలని కాదు. పాకిస్తాన్ రాసిన తర్వాత మనం రాస్తే ఎట్లా? వాడు క్రికెట్లో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమైతే పాకిస్తాన్ ఉత్తరం రాస్తే మనం రాయకూడదు కదా. కాబట్టి మనం రాస్తే ఇప్పుడు ట్రంప్ మనది 140 కోట్లు 56 ఇంచీలు మనకి విశ్వగురువు, ఈ విరుదులన్నీ హొళక్కి అయిపోతాయి. అందుకని రాయడానికి సిద్ధం కాదు. వీటన్నిటిలోంచి దీని సంగతి చూడాలా. నాతోటి స్ట్రాటజిక్ ఒప్పందం అంటాడు, అన్నిట్లోనూ ఉంటాడు, ఇరాన్కి చెయ్యెత్తాడు, గాజాలో చెయ్యెత్తాడు, వీటన్నిటిలో చేసుకొని ఉంటాడు. సంగతి చూద్దామని చెప్పేసి ఈరోజు పొలిటికల్ కారణం. ఇంతకుముందు చెప్పింది మౌలికమైన కారణం ఒకటి ఉంది. భారతదేశం మీద ఇంకో 25%, ఇంత మిత్రుడైనా కానీ 25% ఇవ్వడానికి కావాల్సిన పొలిటికల్ కారణం ఇది. దీని యొక్క అమెరికాకి మనం ఎగుమతి చేస్తే ఈ సుంకాలు వేసిన దానివల్ల కొన్ని సెక్టర్స్ తీవ్రమైన ఇబ్బందులు పడతాయి. మీడియం రేంజ్ ఆటోమొబైల్ సెక్టర్ ఇబ్బంది పడుద్ది, అలాగే ఆభరణాలు ఇబ్బంది పడుద్ది, కార్పెట్స్ ఇబ్బంది పడతాయి, బట్టలు ఇబ్బంది పడతాయి, లెదర్ గూడ్స్ ఇబ్బంది పడతాయి, ఇవన్నీ ఇబ్బంది పడతాయి. ఇప్పుడు మళ్ళీ 100% ఫార్మా మీద, ఇప్పుడు ఇమీడియట్గా ఫార్మా మీద అంటే మనం ఎక్కువ జెనరిక్ మందులు ఎగుమతి చేస్తాం అమెరికాకి. జెనరిక్ మందుల మీద విధించాల, ఫార్ములేషన్స్ మీద విధించారు. అది 20% ఉంది.
రేపు జనరిక్ మందులకు రావడనేమీ లేదు, రేపు అది కూడా వస్తుంది. అందుకని భయపడిపోతున్నారు వాళ్ళు. అలాగే సర్వీసెస్ ఎవరు ఈ మన హైదరాబాదు బెంగళూరులో సర్వీసెస్ ఉంది కదా, ఈ సర్వీసెస్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, తమ బ్రాంచ్ని అమెరికాలో పెట్టుకొని ఇక్కడ నుంచి ఉద్యోగులు తీసుకెళ్ళి అక్కడ సర్వీసెస్ ఇస్తున్నారు. ఇప్పుడు H1B వీసా పెట్టాడు, $1,00,000 కట్టాలని చెప్పి వాళ్ళందరూ వణికిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు అంతా అవన్నీ వస్తాయి. ఇప్పుడు సినిమాల వాళ్ళు అంటున్నారు అమెరికాలో మా మహేష్ బాబు తింటుంది, మా ఎన్టీ రామారావు తింటుంది, మా ఎన్టీఆర్ తింటుంది, రోజు చూస్తుంటారు అని ఇన్ని స్క్రీన్స్ ఆడిని అమెరికాలో ఎక్కడ వసూలు అయిందంత అక్కడ వసూలు అయిందంత. ఇప్పుడు దాని మీద 100% ఈ సినిమాల ఎగుమతి. ఈరోజు ఇంతకుముందు హాలీవుడ్ అనేది ప్రపంచమంతా హాలీవుడ్డే, డిస్నీయే ప్రపంచమంతా, డిస్నీ హాలీవుడ్ వీటని. మనం కూడా అమెరికాకి ఎవరైనా టూరిస్టులకు వెళ్తే లాస్ ఏంజలస్ వెళ్ళి డిస్నీ చూస్తాం, డిస్నీ ల్యాండ్ చూస్తాం. ఇప్పుడు ప్రపంచంలో వాటిని తలదన్నే ఇవి వచ్చినాయి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు కూడా అక్కడ చూస్తున్నారు, బాలీవుడ్ సినిమాలు తెలుగు సినిమాలు అవన్నీ అక్కడ చూస్తున్నారు. ఇక్కడ మైగ్రెంట్స్ ఎక్కువయ్యే కొద్ది వీటికి డిమాండ్ కూడా పెరిగిపోతుంది అక్కడ. అందుకని అక్కడ తీవ్రమైన అసంతృప్తి, అందుకని 100% దానికి వేసారు. ఇంకా రాబోయే కాలంలో ఏమి రావని ఇట్లాంటివన్నీ వస్తాయి. వీటన్నిటి మీద ఆధారపడి ఈ కొంత ఆర్థిక వ్యవస్థ బాగా డెవలప్ అయింది, వర్కింగ్ క్లాస్ సంఖ్య పెరిగింది. ఈ పరిశ్రమలకు దెబ్బతగడమే కాదు, వర్కింగ్ క్లాస్ కూడా దెబ్బతింటుంది. కొంతమంది ఇండస్ట్రీస్లో చెప్పింది ఏంటంటే, వర్కర్స్ నష్టపోతారు, మాకు పెద్ద నష్టం ఏమీ లేదు, మేము ఇప్పుడు స్వతంత్రమైన పెట్టుబడిదారులుగా ఉన్నాం, రేపు కాంప్రడార్ పెట్టుబడిదారులు అవుతాం, వాళ్ళకి ఫ్రాంచైజులుగా మేము మారిపోతాం, మాకేమీ పెద్ద ఏది ఆత్మగౌరవాలు పెద్ద ఏముండదు, లాభమే కదా. కాబట్టి ఆత్మగౌరవాల గురించి పట్టించుకునేవాడైతే మాకు లాభంతో నడుస్తుంది. పెద్ద వరి లేకుండా ఉంటే బాగుంటుంది, మాకు కూడా పాతపత్తి అయితే బాగుంటుంది. ఒకవేళ కుదరదనిటే రాజీ పట్టడానికి మాకు పెద్ద ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు చెప్తుంది. ఇది ఓ భాగం. ఇది ఇప్పుడు మనకు పత్రికల్లో వస్తున్న భాగం ఇదే. రాని భాగం రెండోది ఉంది. అదేమిటంటే, మన దేశానికి అమెరికా దిగుమతులు ఇప్పుడు వరకు చేసుకోవడానికి సాధ్యం కావడం. ఎందుకంటే అమెరికాకి దిగుమతులు చేసుకోవాలి అంటే 40% సుంకం వేస్తే దాని ధర ఇక్కడికి వస్తే వాళ్ళకి అమ్మకం కుదరడం లేదు. అందుకని 45 కొన్నిటికైతే 80% కూడా సుంకాలు ఉన్నాయి. ఈ సుంకాలు జీరోకి తీసుకురావాలి. మా సరుకులు కూడా మీ దేశానికి జీరోకి తీసుకొచ్చి, ఈ సరుకులు కొన్ని ఉన్నాయి, అది వస్తే మన వ్యవసాయం మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ముందు మొక్కజొన్న, ప్రపంచంలో కల్లా ఎక్కువ అమ్మకం జరిగేది మొక్కజొన్న. అక్కడ నుంచి అమ్మేది 100% ఉత్పత్తి అయిన దాంట్లో మొక్కజొన్న బయటికి ఎగుమతులు చేయాలి. వాళ్ళ మొత్తం ఏకరేజ్లో దాదాపు 40% మొక్కజొన్న పండిస్తారు. ఆ మొక్కజొన్నలు ఇప్పుడు ఆగిపోయినాయి. ఇప్పుడు చైనా వాళ్ళు ఇంతకుముందు అమ్ముకునేవాళ్ళు, చైనా వాళ్ళు ఈ గొడవల్లో వాళ్ళు ఆపేశారు. ఇంకెక్కడ అమ్ముకోవాలా? మన దేశంలో అమ్ముకోవాలి. ఇప్పుడు ఏదైనా కొద్దిగా పంట ఉండే రైతులు కొద్దిగా బతుకుతున్నారంటే, ఇంతకుముందు ఎవరో చెప్తున్నారు, మా హరిబాబు ఎవరో చెప్తున్నారు, ఈరోజు కౌలు చేసే రైతు ఇప్పటికే కౌలు చేస్తున్నారంటే ఆ మొక్కజొన్న మూలంగానే రెండో పంట మొక్కజొన్న వేసే కొంత లాభం వస్తుంది కాబట్టి చేస్తున్నామని చెప్పింది. ఇప్పుడు అది కొలాప్స్ అయిపోద్ది. డైరీ సెక్టరు ఇప్పటికీ భారతదేశంలో కల్లా చవక, ₹1 ₹2 మన చవక. రేపు దాని మీద సుంకం ఇది ఎత్తేస్తే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరోపు అన్నీ ఇక్కడ డంపు అయిపోతాయి. మన అమూల్లు, మదర్ ఇండియాలు, మన హెరిటేజ్లు ఇవన్నీ జెండా ఎత్తేయాలి. జెండా ఎత్తేస్తారంటే వాళ్ళు ఎత్తారు, వాళ్ళకి సరఫరా చేసే కోట్లాది మంది రైతులు వాళ్ళు ఏం చెప్పారు, ఇంతకుముందు చెప్పారు, మాకేముందండి నెస్లే తెప్పిస్తాం, అమ్మేస్తాం. వాడికి కూడా ఫ్రాంచైజీ కావాలి కదా, వాడికి కూడా షాపు కావాలి, గుమస్తాలు కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి, అవన్నీ మేము ఇస్తాం. మేము వదిలేసేది ఏంటంటే రైతుల దగ్గర నుంచి కొనడం, వదిలేస్తాం అంతే, అంతకన్నా ఏముందని చెప్పేసి వాళ్ళు చెప్తాం. మొత్తం డైరీ సెక్టర్ అంతా ముఖ్యంగా పేద రైతులందరూ దెబ్బతినిపోతారు. అలాగే ఎగుమతుల సుంకం మూలంగా ఎటాకు రొయ్యలాళ్ళు అయితే రొయ్యలాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ అమెరికా వాళ్ళు మంచి తింటారు అంటే 20 to 30 కౌంట్ రొయ్యలే వాళ్ళు తింటారు, అవి 20% ఉంటుంది మొత్తంలో,
అందుకని మిగతా ఇతర దేశాల వాళ్ళు అంటారు కాబట్టి మాకు లాభం తగ్గుద్ది కానీ మొత్తం మీద మునిగిపోవలే అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. అంటే కౌంట్ అంటే మీకు తెలుసుగా, ఒక కేజీకి ఎన్ని తూగుతాయి అనేది కౌంట్. అటువంటి ఉన్నాయి. సోయాబీన్ తీవ్రంగా నష్టపోద్ది. ఆంధ్రలో సోయాబీన్ పెద్దగా లేదనుకుంటాను. కాటన్లో ఆల్రెడీ తగ్గించి 0కి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు డిసెంబర్ దాకా ఎక్స్టెండ్ చేశారు. ఇంతకుముందే ఒత్తిడి చేస్తే 0కి తగ్గించేసాడు. రేపు డిసెంబర్ దాకా ఉంది. డిసెంబర్ తర్వాత కూడా ఇది కొనసాగిస్తే ఇక్కడ కాటన్ రైతులు కూడా దెబ్బతినిపోతారు. ఈ రకంగా వ్యవసాయం కొలాప్స్ అయిపోద్ది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయం ఇది కొలాప్స్ అయిపోతే చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందుకని దీంట్లో ప్రత్యక్షంగా మన యొక్క జనాభా, మన ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయి. రెండోది మన ఆర్థిక సార్వభౌమత్వానికి సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో సామ్రాజ్యవాదం థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద ఒత్తిడి చేసి లొంగ తీసుకొని లాభాలను చేసుకోవాలని చెప్పేసే సమస్యలు ఉన్నాయి. ఈరోజు అమెరికాలో ఉండే సంక్షోభాన్ని అక్కడ కార్మికులు ఎదురుతిరిగి అక్కడ పోరాటానికి సిద్ధం కాకుండా వాళ్ళ ఆగ్రహాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద, మైగ్రెంట్స్ మీద, వాళ్ళ మీద మళ్లించి ఆ రకంగా అక్కడ సామాజిక భద్రతను కాపాడుకునే ప్రయత్నం ఉన్నాయి. ఇవన్నీ సమాహారంగా ఈరోజు ఈ సమస్య ఉంది. అందుకని ఏదో సుంకం ఎక్కువ తక్కువ అనే పరిమితమైన పరిస్థితిలో ఈ సమస్య కాదు. ఈ సామ్రాజ్యవాదం గురించి ఇంతకుముందు చెప్తే అదేదో కమ్యూనిస్ట్ వాళ్ళు గొడవ, వాళ్ళ పదం అని చెప్పేసే పరిస్థితి. ఇప్పుడు మీరు ఏ గ్రామంలో కూర్చున్నా వాళ్ళందరూ మాట్లాడేస్తున్నారు. ట్రంప్ వీడు పిచ్చాడా లేకపోతే ఇంకోడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పెట్టుబడిదారీ విధానం యొక్క నిజమైన స్వభావం ఇది పేదలకి వీళ్ళకి ఏ రకంగా నష్టం చేస్తుంది, సామ్రాజ్యవాదం ఈరోజు ప్రపంచంలో ఉండటం ఎంత ప్రమాదకరం, ఇవన్నీ మనం ఇప్పుడు ప్రజలకు చెప్తే సులభంగా అర్థమవుతాయి. అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో సామెత ఏంటంటే ఇనుము వేడిగా ఉంటే సాగుద్దని, వేడిగా ఉన్నప్పుడు ఇనువుని కొడితే సాగుద్దని. ఇప్పుడు సామ్రాజ్యవాదం గురించి ఇప్పుడు వేడిలో చెప్తే బాగా ప్రజలకి అర్థమవుద్ది. అందుకని ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మనం కార్యక్రమాలు చేపట్టాలి. ఇది ఇట్లాంటి సభలే జరగాలని కాదు, ఎక్కడ రచ్చబండ మీద ఎక్కడ ప్రతివారు మీరు ఈ 30-40 ఏళ్లలో జ్యోతి, ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, నవ తెలంగాణ మొత్తం తెలుగు పేపర్లందరూ ఈ ట్రంప్ గురించి లేని వార్త ఏ రోజు లేదు. అంతా ఏ రకంగా అది దుర్మార్గం చేయబోతున్నాయి, ఎట్ట నష్టం చూస్తున్న రోజు వార్తలు వస్తున్నాయి. అంటే ఈరోజు అందరూ కమ్యూనిస్టులు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు అందరూ మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అది కూడా సానుకూలమైన పరిణామమే. అందరూ అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. అలాగే మన విదేశాంగ విధానం ఏ రకంగా బీజేపీ వీళ్ళు చెప్పే ఆ డొల్లతనం కూడా దీని నుంచి బయటపడుద్ది. ఆ డొల్లతనం బయటపడటం, వాళ్ళని విమర్శించడం భాగమైతే మనం ప్రజల్లో ఎంత అవేర్నెస్ సృష్టిస్తే, లేకపోతే ఇప్పుడు ఈ పార్టీకి ఎప్పుడో లొంగిపోయి ఉండేవాడు. ప్రజలు బీహార్లో ఏమవుతుందో, రేపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఏమవుతాయో, మన 24 ఎన్నికల్లోనే రైతాంగం ఎట్టా దెబ్బతీసిందో వాటన్నిటి వల్ల మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గుతున్నారు. మన ఒత్తిడి పెరిగితే మన ప్రయోజనాన్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు.